ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి? సీరియల్ లాగా చెప్దామా? పూర్వం ఒక రాజ్యానికి ఓ రాజుగారు రాణిగారు ఉండేవారట. పాపం వాళ్ళకి పిల్లలు లేరు. ముద్దుగా ఒక ఆడ గుర్ర పిల్లని పెంచుకున్నారు. దానికి పిల్లలు పుట్ల. అక్కడి నుంచి ఒక కుక్కని పెంచారు. కుక్కకి పిల్లలు పుట్ల. ఆడ కుక్క అంటే ఓ సంవత్సరంన్నర తిరిగేసరికల్లా అది అటు ఇటు తిరిగి పిల్లల్ని కనేస్తుంది. అది తిరిగేది కానీ దానికి పిల్లలు పుట్టేవి కాదు. కుక్కకి పిల్లలు పుట్ల, గుర్రానికి పిల్లలు పుట్ల, రాజుగారికి రాణిగారికి కూడా పిల్లలు లేరు. ఆ కాలం ఏంటంటే రాజ కుటుంబమే రాజులుగా ఉండాలి. ఆయనకి కజిన్స్ కూడా లేరు. ముందు ఫస్ట్ కజిన్స్ అందరికీ ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ఒకళ్ళిద్దరు ఏం చెప్పారంటే వాళ్ళ కజిన్స్లో ఎవరి పిల్లనైనా తెచ్చుకొని పెంచుకోండి, మరి మీకు సంతానం కలుగుతుంది అంటే. తెచ్చుకుని పెంచుకున్న కుక్కని గుర్రాన్ని వీడి పుట్టలేదు, మళ్ళీ వాడిని తెస్తే వాడికి ఏమవుతుందో అందుకని అట్లా తేలేదట. సరే ఏం చేశారు, కొంచెం రోజులు గడుస్తూ ఉన్నాయి. గడుస్తుంటే బాగా ఆలోచించి రాజుగారు పెద్ద చాటింపేశారట. మా గుర్రానికి మా కుక్కకి పిల్లలు పుట్టించేలాగా ఎవరైనా ఏదైనా మాయమో మంత్రమో యజ్ఞమో హోమమో జపమో తపమో మహత్తర మూలికలు ఏమైనా ఇచ్చేటట్టయితే వాళ్ళు కోరింది ఇస్తాము. వాళ్ళతో పాటు గుర్రానికి కుక్కకి కూడా మరి వాటికి కూడా సంతాన సాఫల్యం లేకపోతే ఒక జీవి వృధా కదా జయ. ఓకే. ఆడ జీవితం వృధా కదా, వాటికి సంతానం ఉండాలి. సరే ఆ వారా వీరా వచ్చారు, మందన్నారు, మంత్రం అన్నారు, మాకన్నారు, ఏమీ కాలేదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి వస్తే ఆ సన్యాసి రాజుగారి దగ్గరికి, అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఏవో అవి ఇవి చేయించారు, ఏమీ ఫలించలేదు. వీళ్ళకి ఒక విసుగు పుట్టింది. రాజుగారిని సంతోషపెట్టాడు తన మాటలతో. సంతోషపెట్టి ఏమన్నాడు, ఏది కోరితే అది ఇస్తామన్నారు కదా అంటే ఇస్తామన్నారు. సరే అని చెప్పి 9 మాత్రలు ఇచ్చాడు. 9 మాత్రలు ఇచ్చి మీ రాణిగారికి ఒక 3 మాత్రలు, కుక్కకు ఒక 3, గుర్రానికి ఒక 3 వేయించేసాడు. రోజుకొకటి చొప్పున. 3 నెలలు తిరిగేసరికి రాణిగారికి ఒక కొడుకు, గుర్రానికి ఒక పిల్ల, కుక్కకు ఒక పిల్ల పుడతాయి. ఆ రెండింటికి ఆడపిల్లలు, ఈమెకి మగపిల్ల. ఏదో ఒక పిల్ల. పిల్ల అంటే ఆడపిల్ల కదా? కాదు. ఓకే. పిల్ల అంటే గుర్ర పిల్లని, ఆడపిల్ల మగపిల్ల ఏదో ఒక పిల్ల కుమారుడు కలుగుతాడు. నెల తిరిగాక మళ్ళీ రాణిగారికి ఒక కొడుకు, కుక్కకు ఒక పిల్ల, గుర్రానికి ఒక పిల్ల పుడతాయి. విని వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు, ఏమిటి ఏం చెప్తున్నాడు ఈయనని. క్వశ్చన్ మార్కు. 3వ నెలలో మళ్ళీ రాణిగారికి ఒక కుమారుడు, గుర్రానికి ఒక పిల్ల, కుక్కకు ఒక పిల్ల పుడతాయి. నెల ఒక గ్యాప్తో, ఒక 1 మంత్ నెల గ్యాప్తో నీకు 3 కుమారులు, గుర్రానికి 3 పిల్లలు, కుక్కకి 3 పిల్లలు పుడతాయి. నేను ఎప్పుడు వచ్చినా ఓ పిల్లని, ఓ గుర్ర పిల్లని, ఓ కుక్క పిల్లని నాకు ఇచ్చేయాలి అంతే. ఒక్కసారి వస్తాడా? ఎప్పుడు వచ్చినా ఇచ్చేస్తానే ఉండాలి? ఎప్పుడో వస్తా, నేను వచ్చినప్పుడు వచ్చేస్తాడా? నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఒక పిల్లాడిని ఇవ్వాలి నాకు. పిల్లాడితో పాటు ఓ కుక్క, ఓ గుర్రం కూడా. రైట్. నా వల్ల కలిగిన సంతానం, నేను ఇచ్చిన మందు వల్ల. ఇది ఒక మంత్రం అని, మాయని వీళ్ళని నమ్మించాడు. వినే జనమంతా 3వ నెలలో కుక్కకో గుర్రానికో పిల్లలు పుడితే ఓకే. రాణిగారికి 3 నెలలకే పిల్లాడేట పుడతాడు, గర్భం 9 నెలలు కదా. ఈయనేదో మాయమంత్రం వేస్తాడు. 6వ నెల వచ్చేసరికి మాత్ర వేసుకున్న 6వ నెలకి 3 కుమారులు ఉంటారు రాణిగారి దగ్గర. ఎలాగైనా సంతానం కావాలి, ఈ రాజ్యానికి వారసులు కావాలి. ఆలోచించుకున్నారు. ఈ పని చెయ్యాలో వద్దో తెలియలే. పైగా పిల్లాడిని పుట్టాడు, బాగానే ఉంది, ఇచ్చేయడం ఎట్టా? ఓ 2 పూటలు గింజుకున్నారు. అక్కడి నుంచి మంత్రి గారు వాళ్ళు వీళ్ళు అన్నారు, అసలు జరుగుతుందండి, ఏమిటో వింతగా చెప్తున్నాడు, ఇది బహువింత. కుక్కకి 3 నెలలు 4 నెలల గర్భంతో పుట్టేస్తాయి పిల్లలు, గుర్రాలకు పుట్టమనుకుంటా. గుర్రానికి ఇంకొంచెం టైం కావాలనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మటుకు. మనుషులకి 10 నెలలు కావాలి, మనకు ఎలాగో తెలుసు. ఇది వింత. జరిగితే ఆశ్చర్యం, జరిగింది అనుకో 3 పిల్లలు కదా, మరి ఒక పిల్లాన్ని ఇద్దాం పోని, పిల్లాన్ని ఇచ్చేద్దాం పోనీ అని రాజు రాణిని ఒప్పించారు. సరే సన్యాసి మాట ఒప్పుకుని వీళ్ళు బాగా ఆలోచించుకుని సరే మాత్రలు తీసుకున్నారు. 3 మాత్రలు రాణిగారికి తినిపించేశారు, వేసేసుకున్నారు. కుక్కకి 3 మాత్రలు తినిపించారు, గుర్రానికి 3 మాత్రలు మింగించారు.
నెల తిరిగేసరికి రాణిగారికి ఇంతెత్తు గర్భం, కుక్క గుర్రం నిదానంగా నడిచేవి. నెల తిరిగేసరికి పిల్లాడు పుట్టాడు రాణిగారికి. నెల తిరిగేసరికి అయింది. నెల తిరిగేసరికి కాదులే, 3 నెలలు తిరిగేసరికి 3 నెలలు తిరిగేసరికి రాణిగారి చెప్పినట్టు జరిగింది. ఒక కుమారుడు పుట్టగానే దానికో పిల్ల దీనికో పిల్ల పుట్టేసరికి జనం అంతా సంతోషించారు. ఇంకేముంది, నిజం జరిగింది. మాతలు మింగితే ఏమవుతుంది అనుకున్నారు వీళ్ళు. చూద్దాం పిల్లలు పుట్టినప్పటి సంగతి కదా. 3 నెలలు అయింది, పిల్లాడు పుట్టాడు. నెల తిరిగేసరికల్లా రాణిగారు మళ్ళీ ప్రసవించింది ఇంకో కొడుకు. కుక్క ప్రసవించింది, దానికో పిల్ల. గుర్రం ప్రసవించింది, దానికి ఇంకో పిల్ల. ఇంకో నెల తిరిగేసరికల్లా రాణిగారికి 3వ కుమారుడు కలిగాడు. చక్కగా అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారు పిల్లలు. 3 కుక్క పిల్లలు, 3 గుర్ర పిల్లలు, 3 రాజుగారి కొడుకులు, ముగ్గురు. చక్కగా పిల్లల్ని సంతోషంగా పెంచుకున్నారు. ఈ పిల్లలు పుట్టిన సందర్భంలో దేశం అంతా పండగలు చేసుకున్నారు. కుక్క గుర్రం తమ జీవన సాఫల్యం లభించినందుకు ఎంతో సంతోషంగా హాయిగా తిరుగుతూ ఉండేది. సరే, చాలా రోజులు గడిచింది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఆ సన్యాసి రాలేదు ఎప్పటికీ. సరే, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ మర్చిపోయారు వీళ్ళు. పిల్లలకి 20 సంవత్సరాల వయసు వచ్చాక, మామూలుగా మనకి కుక్క గుర్రము 20 ఏళ్ళు బతకం. అవును కదా, కానీ ఇవి బతికే ఉన్నాయి. ఇవి మంత్రం వల్ల పుట్టినాయి. 19 ఏళ్ళు, 18, 19, 20 పూర్తిగా 18, 19 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చాడు. అడిగిపోయారు వీళ్ళు. ఏం చేయాలో తెలియలా. బాగా ఆలోచించి, సరే 3వ కుమారుడు కొంచెం చురుకైన వాడు. పెద్ద పిల్లలిద్దరూ భయపడ్డారు వెళ్ళటానికి. పైగా జ్యేష్ఠుడు రాజ్యానికి ఉత్తరాధికారి ఉండాల్సిందే. ఉండాలి. మరి 2వ వాడేమో భయపడుతున్నాడు. 3వ వాడు నేను వెళ్తానన్నాడు. నేను వెళ్తాను. ఒక సన్యాసి మనకి దేశానికి కావాల్సినంత మేలు చేసాడు కదా. రాజుగారికి అసలు పిల్లలే లేరు, రాజ్యానికి రాజు లేడు, అరాచకం అయిపోతుంది అనుకుంటే ఇలాంటిది మరి చక్కగా సంతానాన్ని కలిగించాడుగా. నేను వెళ్తానులే నాన్న అని ఒప్పుకున్నాడు. అతనితో పాటు గుర్రం, కుక్క బయలుదేరాయి. ఈ సన్యాసి వీళ్ళని తీసుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఏదో ఒక కొండ ఎక్కిచ్చాడు. కొండంతా ఎక్కారు. ఎక్కాక ఆ కుర్రాడికి చెప్పాడు, అబ్బాయి ఆ కింద చూడు, అక్కడ ఒక ఆశ్రమంలాగా, ఒక కోటలాగా, ఒక ఇల్లులాగా కనపడుతోంది అన్నాడు. ఇట్లా చూస్తున్నాడు వీడు. చూస్తుంటే ఈ కొండ దిగిపెట్టు. దిగెళ్ళి అక్కడ లోపల మేకలు ఉన్నాయి. మొదటి 2 మేకలు ఉంటాయి. మేకలకి గడ్డి, తర్వాత కోళ్ళు ఉంటాయి. కోళ్ళకి మేతే. తలుపు తీయద్దు, బయటే కూర్చో నేను వచ్చేదాకా అని చెప్పాడు. మేకలకి గడ్డి, గడ్డి, కోళ్ళకి మేత వేయాలి. నేను వచ్చేదాకా అక్కడే ఉండు, నువ్వు తలుపు తీసుకుని మాత్రం లోపలికి వెళ్ళద్దు. ఇది అర్థం కాలే. ఇక్కడ దాకా వెంట పెట్టి తీసుకొచ్చిన వాడు ఇదంతా తీసుకెళ్ళకుండా, పైగా ఈయన సన్యాసి, ఈయనకి మేకలేమిటి కోళ్ళేమిటి, మేకలేమిటి కోళ్ళేమిటి, వింతగా ఉంది కదా. సరేనన్నాడు. సరేనని చూస్తూ ఉండగానే అతను దిగెళ్ళిపోయాడు సన్యాసి. ఈ కుర్రాడికి అనిపించింది, నేను సన్యాసిని చూశాను, దిగెళ్తున్నవాడు సన్యాసి లాగా లేడు అనిపించింది. తెలియలా, కానీ ఏదో తేడా కొడుతుంది. ఆ కంచి వీడు దిగటం మొదలు పెడితే అమ్మ ఎంత కష్టమైందో ఆ దిగటం. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేశారు. పెద్ద ఏరడ్డం వచ్చింది. ఏం చెయ్యాలో తెలియలా. ఏరెట్టా దాటాలి. ఆ కంచి ఏం చేశాడు, గుర్రం మీద కూర్చుని కుక్కని ఎత్తుకుని కూర్చున్నాడు. గుర్రము కుక్కని వీడిని మోసుకుంటూ ఏరు దాటిచ్చింది. ఆ పెద్ద భవనం లాంటిది అది, కొంచెం పాతగా కనపడుతోంది. ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు. సరే, దూరం నుంచి చూసేసరికి తెలిసింది. కుక్కని గుర్రాన్ని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ ఒక మేకలు కనపడుతున్నాయి 2. ఏం చేశాడు వీడు, అది చూస్తే గడ్డి మేటు కూడా అక్కడే ఉంది. ఏం చెప్పాడు, మేకలకు గడ్డి వేయాలి, కోళ్ళకి దాణా వేయాలి. ఆ గడ్డి మేటు తీసి ఇట్లా మేకల ముందు వేసేసరికి ఆ గడ్డి మేటు 3 తోడేళ్లుగా మారిపోయింది. అయ్యో, మారిపోయేసరికల్లా వీడి మీదకి వచ్చేసేదే. ఎప్పుడైతే వీడి పక్కన కుక్క ఉంది కదా, ఆ కుక్క కాస్త ఒక్క ఉదుటన, వేట కుక్క అది, ఒక్క ఉదుటన తోడేళ్ల మీదకి దూకింది. అవి తిరగబడేసరికి భయం వేస్తే దొరికిపోయేవాడు. కుర్రాడు భయపడితే దొరికేసేవాడు. కుక్క మీద పడేసరికల్లా వాళ్ళు ఆ తోడేళ్ళు 3, ఈమె 2 మేకలు 3 మేకలు ఉన్నాయి అక్కడ. మేకల్ని మెడకరుచుకుని అడవిలోకి పరిగెత్తేసింది. నిర్ఘాంతపోయాడు.
గుర్రము బెదిరింది, కుక్క బెదిరింది, కానీ అది గై 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 గైమని అరుస్తాయి కుక్కలు చాలాసేపటి దాకా. వీడికి అదురొచ్చేసింది పిల్లాడికి. ముందు సన్యాసి ఏం చెప్పాడు, నువ్వు తలుపు తీయకుండా ఉండాలి, తలుపు తీస్తే చచ్చారే మీ ముగ్గురు అన్నాడు. ఏదో జరుగుతుందని అర్థమవుతోంది వీడికి. అక్కడి నుంచి ఏం చేశాడు, కోళ్ళు కనపడుతున్నాయి, ఒక పక్కన ఇంత బుట్టలో దాణా పైన ధాన్యం కనిపిస్తుంది. ఆ ధాన్యం తీసాడు. ధాన్యం తీసి కోడి ముందు ఇట్లా చల్లేసరికల్లా ఆ ధాన్యం మొత్తం ఒక పెద్ద గండు పిల్లిగా మారిపోయింది. అది వీడిని చూసేసరికి జనరల్గానే కుక్కలు పిల్లుని చూసేసరికి ఒక తిక్కరైపోతుంది వాటికి. ఈ కుక్క కాస్త లంఘించి దూకింది ఆ పిల్లి మీదకి. దూకేసరికి ఆ పిల్లి ఏం చేసింది, ఇక అయ్యో దీన్ని వదిలిపెట్టేసి దాన్ని పట్టేసి దాన్ని కోళ్ళు ఒకటో రెండో మెడ ఖర్చుకుని పరిగెత్తి పారిపోయింది. సరే గుర్రం వచ్చి వీడి దగ్గర కూర్చుంది. వాకిట్లో కూర్చుంటారు. గుర్రం వచ్చి ఒక పక్కన నుంచింది, కుక్క వచ్చి పక్కన కూర్చుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆలోచించాడు. ఈ రెండు ఎంతో విడ్డూరంగా ఉన్నాయి. సరే మనం కాపాడబడ్డాం, తోడేళ్ళు మనం ఎదుగు దూకలా, పిల్లి కూడా మెడ కొరికేసేలాగా నింటుంది పిల్లది. లోపలేముందో చూద్దామనిపించింది. సరే తలుపు బలంగా తోసాడు. తోస్తే తలుపు తెరుచుకుంది. కుక్క గుర్రం బయటే నుంచుంది. వాటికి అంత ఇళ్లలోకి తిరిగే అలవాటు ఉన్నవి కాదవి. బయట నిలబడితే వీడు లోపలికి వెళ్ళాడు. అంత ఖాళీగా ఉంది. ఏవో గదుల్లో రకరకాల సామాన్లు ఉన్నాయి. ఇంకా ఇంకా లోపలికి వెళ్తే ఒక పెద్ద గదిలో బ్రహ్మాండమైన మంచం ఒకటి ఉంది. దాని మీద ఒక 14-16 సంవత్సరాల పిల్ల ఒకటి పడుకుని నిద్రపోతాడు. నిద్రపోయాడు. కాళ్ళు శబ్దం చేశాడు. మనిషి వస్తే లేవరు. ఇట్లా అన్నాడు. కాళ్ళు శబ్దం చేశాడు. అవి ఇవి కదిపాడు. పిల్ల కదలటల్లా. ఏమిటి లేచి రాదు, అసలు బతికుందా అని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ అమ్మాయి ఎప్పుడో నిద్రపోయినట్టుంది. ఎంతసేపు అయింది నిద్రపోయి, గాఢమైన నిద్రలో ఉంది. కదలికే లేదు, చిటికలు వేసినా లేదు, ముట్టుకున్నా లేదు. వీడు అట్లా దగ్గర నుంచి చూస్తుంటే అమ్మాయికి ఇక్కడ చెవి పక్కన జుట్టు మీద ఒక తెల్లటి ఇంత గులాబీ పువ్వు లాంటిది ఒక పువ్వు పెట్టు. ఇప్పుడు పెట్టినట్టు పువ్వు నలిగిపోదు పడుకున్న వాళ్ళకి తల్లో. నలగలేదని ఆ పువ్వు ఇట్ట తీశాడు. తీయంగానే పిల్ల కళ్ళు విప్పి చూస్తుంది. ఎవరు నువ్వు అని. తెల్లబోయాడు. ఇదేంటి పువ్వు తీయగానే లేచావు అన్నాక, నువ్వెవరితో వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఏం చేసావు అని అడిగింది. నాతో పాటు నా కుక్క గుర్రం వచ్చాయి, ఓ సన్యాసి, మా పుట్టక్క ఆయనే కారణంట, మా నాన్న వాళ్ళేమో నన్ను అతనితో పంపించారు, ఇదంతా దాటమన్నాడు, కిందకు వచ్చాను. ఏరు దాటడానికి భయపడినా వీడి పని అయిపోయేది. వాడు ఆ ఏరు ఎట్టా దాటాడు, గుర్రం సహాయంతో దాటేశాడు, కుక్క సహాయంతో ఆ రెండింటిని జయించేశాడు. ఇలా అయింది అనగానే ఆ అమ్మాయి చెప్పింది, కూర్చోబెట్టి ఒక చెప్పింది ఏమిటి, వాడు సన్యాసి కాదు, వాడు ఒక రాక్షసుడు. వాడు మనుషుల గుండెకాయలు తింటాడు. ఆ గుండె ఎట్లా తింటాడు, వాడు భయపడిన వాళ్ళ గుండె తినాలి, వాడి లెక్క అది. అందుకని ఏదో ఒక కష్టమైన పని చెప్తాడు. ఆ పని చేయడానికి భయపడితే వాళ్ళ గుండె అతనికి దొరికేస్తుంది. నిన్నేం చంపి తినలేడు వాడు. నువ్వు భయపడినప్పుడే నీ గుండె వాడికి దొరుకుతుంది, నిన్ను పట్టుకోగలుగుతాడు. అందుకని ఎంతమంది గుండెకాయలో తిన్నాడు వాడు. భయపడాలంతే. అందుకని మీరు చెయ్యలేనంత కష్టమైన పనిని చెప్తాడు. నువ్వు ఆ గంటు దిగలేవు, ఆ ఏరు దాటలేవు అనుకున్నాడు. నువ్వు భయపడ్డావా, దొరికేసేవాడివి. భయపడలేదు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకున్నావు. తోడేళ్ళు వచ్చినాయి, నువ్వు భయపడలా, కుక్క ఉంది. పిల్లి వచ్చింది, నువ్వు భయపడలా, కుక్క ఉంది. నన్ను కూడా అలాగే తెచ్చాడు, కానీ ఎందుకో నా మీద ప్రీతి కలిగి నన్ను పెంచుకుంటున్నాడు. పగలల్లా నేను మామూలుగానే ఉంటాను. తను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నన్ను నా తలలో ఈ పువ్వు పెట్టి వెళ్తాడు. ఆ పువ్వు పెట్టంగానే నేను నిద్రపోతాను అనేసరికల్లా మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఏం చేయటం ఏముంది, తప్పించుకోవచ్చు. నీకు రేపు ఏం పని చెప్తాడో నాకు తెలుసు, నేను చెప్తాను అది నీకు. నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు చేసావా, తప్పించుకుంటావు అంటే సరే ఏం చెయ్యాలి, ఏం చేస్తావంటే రేపు ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను చూసి ఏమంటాడు, ఒక నుయ్యి దగ్గరికి తీసుకెళ్తాడు. నేను ఆ నుయ్యి చుట్టూతా ప్రదక్షిణం చేయమంటాడు. నువ్వేం చేస్తావు, కత్తి దగ్గర పెట్టుకో. రాజకుమారుడు కదా, కత్తి ఉంది, నువ్వు ముందు నడువు, నేను నడవలేను, నాకు భయము, నాకు చేత కాదు, నువ్వు ముందు నడువు అని చెప్పు. ఆయన ముందు నడుస్తాడు అతను, నువ్వు వెనకాల నడిస్తే వెనకాల నుంచి బడ మీద కొట్టి చంపేస్తే మనం బయటపడతాం ఇక్కడి నుంచి అని చెప్పింది. సరే పిల్లాడు కబుర్లు చెప్పుకున్నారు.
మీరు ఎంతమంది, మీ దేవురు, మీది ఎక్కడ, అదే ఇది అన్ని కుశలం కనుక్కున్నారు. ఇక నువ్వు వెళ్ళిపో, వచ్చేస్తాడు. ఆ పువ్వు నా చెవిలో పెట్టు అంది పిల్ల పడుకుని. ఆ పువ్వు చెవిలో పెట్టాడు. ఆ పిల్ల ఇంకా అత్తే మాగన్ను. ఇంకా తనకేం తెలియదు. ఏమీ తెలియదు, ఇక నిద్రపోతుంది. వీడు గబగబా బయటకు వచ్చేసాడు. వచ్చేసి తలుపు దగ్గరగా వేసి గుమ్మంలో కూర్చున్నాడు. ఒక్కో పక్కన గుర్రం పక్కన నుంచుండగా సరే రాక్షసుడు వాడు సన్యాసి రూపంలోనే వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. వీడు బతికే ఉండటం, మామూలుగా ఉండటం, ఏమీ భయపడలేదు. ఉమ్. సరే సరే ఓ పని చేద్దాం, ప్రస్తుతానికి వాళ్ళకి ఇక్కడ ఉండు, రేపొద్దున నీకు ఓ పని చెప్తా అన్నాడు. రాత్రి అక్కడే పడుకున్నాడు కుర్రాడు బయటే. సన్యాసి లోపలికి వెళ్ళిపోయి ఆ పిల్లని మెలకు తెప్పించాడు. ఇద్దరు కలిసి ఏదో తిన్నారు, తాగారు, పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి వచ్చి కుర్రాన్ని పిలిచాడు. పిలిచి లోపల ఒక బ్రహ్మాండమైన నుయ్యి ఉంది. ఆ నూతికి ఒక ప్రదక్షిణం చేయాలి మనం. ప్రదక్షిణం చేసి నూతిలోకి దిగి నాకు కావాల్సిన వస్తువు తీసి పెడదు కానీ నువ్వు రాకుమారుడు కదా అన్నాడు. కుర్రాడు ఒప్పుకున్నాడు. నువ్వు ఇది దాకా వెళ్ళారు. అది ఎట్లా ఉందంటే ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతే లోపల ఎక్కడో కొంచెం చీకటిగా మాగన్నుగా మూతగా ఉన్న ప్రాంతం అది. పెద్ద నుయ్యి, చాలా పెద్దది. రాజకుమారుడు అన్నాడు, నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలే, నాకు తెలియదు అసలు ఆ ప్రదక్షిణం ఏంటో అదేంటో. దీని చుట్టూతా దారి కూడా నాకు కనిపించట్లా, సరిగ్గా చీకటిగా ఉంది, నేను నడవలేను, నువ్వు నడిచి చూపించు, నీ వెనకాల నేను కూడా వస్తా, నా వల్ల కాదు అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, రాక్షసుడు సరేనని నడవటం మొదలుపెట్టాడు. కుర్రాడు ఎంత స్పీడ్గా నడిచినా వాడిని పట్టుకోలేకపోయాడు. ఉమ్. అతను చాలా వేగంగా నడుస్తున్నాడు. అదేదో ఇంత బావి కాదు, బాగా ఒక 10-15 మీటర్ల కైవారం ఉంది. దాని చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేస్తే చాలన్నాడు. 3 ప్రదక్షిణాల్లోనూ ఎక్కడా ఆ కుర్రాడు భయపడిన సూచనలే లేవు. ఉమ్. రాక్షసుడికి విసుగు పుట్టింది. ఇవాళకి నువ్వేం దిగక్కర్లేదు, బయటికి వెళ్ళి పడుకోమన్నాడు. ఉమ్. బయటికి వెళ్ళిపో అని చెప్పి, బయట నీకు తిండి దొరుకుతుంది, నువ్వు తిండి తినించి ఉండొచ్చు అని చెప్పి ఆహారం ఏదో పంపించాడు. వీడికి ఒక గుర్రమేమో చుట్టూతా అక్కడ ఇక్కడ తిరిగి గడ్డి మేసి వచ్చింది. తన అన్నంలోంచి కుక్కకు భాగం పెట్టాడు. అది అటుపోయి ఇటుపోయి ఉడతల్ని వాటిని వేటాడి వచ్చింది. ముగ్గురు వాకిట్లో కూర్చుంటారు. సరే రాత్రి రాక్షసుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీడేం చేశాడు, రాక్షసుడు బయటికి వెళ్ళిపోగానే బయటే ఉండమన్నాడు. వాడు లోపలికి వెళ్ళటం లేదని ఇతనికి నమ్మకం. కుర్రాడు చక్మని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ చెవిలో పువ్వు పెట్టున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ చెవిలో పువ్వు తీసేయంగా నా పిల్ల లేచి కూర్చుంది. ఏమిటి రాక్షసుని చంపలేకపోయావనమ్మా, నేనేం చేయను, తనేమో చాలా ఎత్తు మనిషి, దానికి తోడేమో దొరకలేదు, నా చేతికందే దూరంలో లేడు, తన వెనకాల పరిగెడితే కనిపెట్టేస్తాడు, వెనక్కి తిరిగాడంటే నేను దొరికేస్తాను, మేడం నరకలేకపోయాను, ఇవాళ ఏం చెప్తాడు నాకు, రేపు ఏం చేయాల్సి వస్తుంది అని అంటే, అయితే ఒక పెద్ద సింహాసనాన్ని దగ్గరికి తీసుకెళ్తాడు, వేరే గదిలోకి తీసుకెళ్తాడు, వంగి దండం పెట్టమని చెప్తాడు. నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలే, నువ్వు ఒకసారి పెట్టి చూపించమని చెప్పు, వాడు దండం పెట్టడానికి వంగినప్పుడు చంపేద్దు కానీ అని చెప్పింది. సరే కాసేపు కబుర్లు ఆడుకున్నారు ఇద్దరు. కొంచెం ఏదో అవి ఇవి తిని పిల్లాడు మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారేసరికల్లా రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి కుర్రాడు అన్నాడు, రా నీకు ఇంకో పని చెప్తాను అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక పెద్ద మహల్లాగా హాలు, ఎదురుగుండా ఒక పెద్ద కుర్చీ, ఒక సింహాసనం లాంటిది. అక్కడ సాగిలు పడాలి వీడు. సాగిలు పడమంటే కుర్రాడు అన్నాడు, నేను రాజకుమారుణ్ణి కదా, నాకు ఎట్లా వస్తాయి అలాంటివి, నేను ఎప్పుడూ చెయ్యల, అసలు చూడలేదు కూడా, నాకు తెలీదు, వంగి దండం పెట్టడం అంటే ఏమిటో తెలియదు నాకు, అదేదో నువ్వు చేసి చూపించు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అనేసరికల్లా సరే వాడి ఉద్దేశం ఏంటి, వీడి ఇట్లా వంగమని కత్తి చూపించి భయపెడితే వాడు భయపడితే చాలు అనుకున్నాడు. సరే ఏం చేశాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోకాళ్ళ మీద కూర్చొని వంగి తల కిందకి పెట్టాడు. పెట్టంగానే కుర్రాడు గబుక్కున చటాలన కత్తి తీసాడు, ఆ మెడ కాస్త నరికేశాడు. నరికేసరికి తల విడిగా మొండెం విడిగా పడిపోయింది, 2 విడివిడిగా పడిపోయింది. పడిపోగానే కుర్రాడు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. ఈ అమ్మాయి పడుకున్న గది, ఈ హాలు ఎంత దూరమో, ఎంతో దూరం. పరిగెత్తుకుంటూ వచ్చి రాక్షసుని చంపేశాను అన్నాడు. అనగానే అమ్మాయింది, గులాబీ పువ్వు తీస్తే మెలకు వచ్చేస్తుంది కదా, చెవిలో పువ్వు తీసేసి చంపేశాను, పద వెళ్ళిపోదా అన్నాడు. రాజకుమార్తె అప్పుడే అయిపోయిందా నాయన, అంత వాడి ప్రాణం వేరే చోట ఉందని మొత్తం చెప్పింది. వేరే చోట ఉంది, వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, అదేదో చెప్పు, అది కూడా చేద్దాం, ధైర్యంగా ఉన్నావా అంది. చాలా ధైర్యంగా ఉన్నా,
వీడిని చంపేసా, తర్వాత ఈ పని చేద్దామన్నాడు. సరే, ఏ హాల్లో అయితే రాక్షసుడిని నువ్వు సంహరించావు దానికి కుడి చేతి వైపు ఒక తలుపు కనపడుతుంది. ఆ తలుపు తీస్తే మెట్లు కనపడతాయి. ఆ మెట్లన్నీ దిగితే వరుసగా 9 గదులు కనపడతాయి. 9 గదుల తర్వాత ఇక గదులు రావు, గోడ వస్తుంది. గోడ తొలుగు అని కత్తిపిడితోటే గోడ మీద కొట్టాలి. గోడ తప్పుకుంటుంది. నువ్వు లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మందిరం లాంటిది కనపడుతుంది. ఒక 10 సంవత్సరాల పిల్లాడు ఉంటాడు అక్కడ. వాడు ఒక గట్టు మీద కూర్చుని ఉంటాడు. వాడి చేతిలో ఇట్లా పట్టుకుని ఉంటాడు, ఒక పాత్ర ఉంటుంది వాడి చేతిలో. పిల్లాడిని చంపేసి ఆ పాత్ర పట్ట ఒక్క బొట్టు కూడా కింద పడకూడదు. రాక్షసుడు చంపిన వాళ్ళ ప్రాణాలన్నీ ఆ బొట్ల రూపంలో అందులో ఉన్నాయి. ఒక్కొక్క డ్రాపు, ఒక్కొక్క ప్రాణం. అది పట్టుకొస్తే అప్పుడు మనం వీడిని చంపినట్టు మనం వెళ్ళిపోవచ్చు. అందుకే నా భయపడొద్దని చెప్పింది. భయపడకూడదు. 9 గదులు, ఇది ఎన్ని మెట్లో దిగాలి. అక్కడి నుంచి ఏం చేశాడు, సరే ఈ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి ఆ హాల్లోకి వెళ్ళాడు. భయపడలేవాడు. ఇప్పుడు ఇంత చేసాం, ఇంకోటి చేసేయాలని చూస్తే రాక్షసుడు గంటలోనేట బతికేది, పూట కాదుట. ఆ గంటలో ఈ పని అయిపోవాలి. ఓహో, ఒక గంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పెద్ద హాల్ అది. కుడివైపు దూరంగా ఒక తలుపు. పరుగులు పెడుతూ తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తీస్తే మెట్లు, చీకటి, అగాధంగా ఉన్నాయి మెట్లు. ఎట్లా దిగాడో, పరుగులు 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 పరుగుల మీద ఏ 200 300 మెట్లు ఉన్నాయో ఆ మెట్లన్నీ దిగితే ఒక గది కనపడింది. ఆ గది దాటాడు. రెండోది కనపడింది. రెండోది దాటాడు. ఈ గదులు ఎట్లా కనిపిస్తాయి? విశాలంగా, తెరిపిగా, వెలుగ్గా లేదు. కొంచెం మాగన్ను చీకటి, ఒక మాదిరి చీకటి, కొంచెం కాస్త వెలుతురు కనపడుతోంది. గది దాటుతున్నామో అని అర్థమవుతోంది. 1 2 3 4 లెక్క పెట్టుకుంటూ వెళ్ళాడు. ప్రతి గదికి మధ్యలో కూడా గోడలు ఉన్నాయి. అవి అడ్డం పట్టాల, గోడ అయితే కనపడుతోంది. 9 గోడలు, 9 గదులు దాటాక లెక్క పెట్టుకున్నాడు. ఏం చేశాడు, ఒక పెద్ద గోడ కనిపించిన తర్వాత ఇంకేం లేవు. కత్తి తీసి పిడిపెట్టి కొట్టాడు దాని మీద. గోడ తెరుచుకో, తప్పుకో, దారి ఇవ్వమన్నాడు. ఆ గోడ ఇట్లా పక్కకి జరిగిపోయింది. అందులోకి వెళ్తే ఒక పెద్ద హాలు, చాలా పెద్దది. చివర ఒక చిన్న డయాస్ లాగా ఒక గట్టు కట్టింది. ఒక 10 ఏళ్ల పిల్లాడు ఇలా పెదిమలు సాగదీసి నవ్వు మొహం పెట్టుకుని చూస్తున్నాడు. బౌలు ఒకటి పుచ్చు కూర్చుని ఉన్నాడు. వీడికి అనిపించింది, చిన్నపిల్లాడిని చంపాలా, పిల్లాడిని చంపేసేస్తాం మనం. బాగా దిటవ్ చేసుకున్నాడు. దగ్గరికి వెళ్ళి కత్తి తీసి ఒక్కటే పోటు. పిల్లాడు చచ్చి పడిపోలా, ఇట్లా బిగుసిపోయాడు అంతే. వాడు కొయ్యబారిపోయాడు. ఎలా ఉన్నవాడు అలాగే ఉండిపోయాడు. వీడు అలాగా కత్తి దీంట్లో పెట్టుకుని వరలో పెట్టి ఆ ద్రావకాన్ని ఇట్లా పట్టుకున్నాడు. వీడిని చంపేస్తే ఇక వాడు రాడు. ఇప్పుడు మనం భయపడక్కర్లా. ఇందాక ఏం చేశాడు, పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇది అటు ఇటు కదిపి పరిగెత్తాడంటే గోవిందా మొత్తం. దీన్ని పుచ్చుకుని మెల్లిగా ఒక్కో గది ఈ హాలే ఎంత ఉంది, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంది, ఇంత పెద్దది. ఇదంతా నడిచాడు. ఇప్పుడు ఎలా అంటే మనం ఒక ద్రవ పదార్థాలు పట్టుకుని నడిచేటప్పుడు రోడ్డు కేసు చూస్తే ఇది పడిపోతుంది, దీని కేసు చూస్తే దారి గడవదు ఎప్పటికీ. మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ గోడ తప్పుకునే ఉంది, అదేమి సరే మామూలుగా అయిపోలే. ఆ గోడ దాటి 1 2 3 లెక్క పెట్టుకుంటూ 9 గదులు దాటాడు. మెట్లు వచ్చాయి. ఇందాక 300 మెట్లు దిగేశాడు. ఇప్పుడు ఎక్కాలి. ఇది పుచ్చుకొని ఒక్కో మెట్టు నిదానంగా ఈ దీని మీదే దృష్టి పెట్టుకుని చుక్క పడనివ్వకుండా తెమ్మంది. ఈ చుక్క మొత్తం పుచ్చుకెళ్ళాడు. ఎంత సమయం పట్టిందో. వచ్చేటప్పుడు గంటలో మొత్తం క్రియంతా చేసేది. ఇప్పుడు 3 గంటలు పట్టింది ఈ ప్రోగ్రామ్కి. సాయంకాలం అయిపోతుంది. అక్కడి నుంచి అమ్మాయి తొందరగా చీకటి పడితే మన ప్రయోజనం, చీకటి రాత్రి అయిందంటే ప్రయోజనం సిద్ధించదు అని చెప్పి ఇది ఆ ద్రావకాన్ని పుచ్చుకుని నువ్వు నాతో రా అని తీసుకెళ్ళింది. ఏ హాల్లో ఈ రాక్షసుడు చచ్చిపోయాడో దానికి పెడగా ఒక పెద్ద హాల్ ఉంది. అందులో 1000కి పైగా శవాలు ఉన్నాయి. ఈ రాక్షసుడు గుండెకాయలు తీసేసిన వాడు. అందులో పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పల్లెటూరు వాళ్ళు, పట్నం వాళ్ళు, రాజకుమారులు, రాజులు, రాణులు, ఎంతమందో శవాలు అలా పడ. ఎవరికి గుండెలు లేవు, పడున్నాయి. పిల్ల ఏం చేసింది, ఒక్కో వేలు ముంచి ఒక్కో బొట్టు ఒక్కొక్క శవం మీద వేసింది.
ఒక్కొక్కళ్ళు పీనుగల్లాగా పడి ఉన్న వాళ్ళంతా లేవడం మొదలుపెట్టారు. వాళ్ళ జీవాలు వాడు ఆ గుండెకాయ తినేసి ఒక్క డ్రాపు అందులో వేసి పెట్టేవాడు అనమాట ద్రావకంలో. 1000కి పైగా. చీకటి పడే లోపల ఇద్దరు కలిసి ఒక్కో చుక్క వేసి శవాలన్నిటి మీద లేవదీశారు. అందరూ ఆశ్చర్యపోయారు, బతికే ఉన్నావా అని. అందులో ఒకడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడో 100 ఏళ్ళ నుంచి 100 ఏళ్ల క్రితం వాడు వాళ్ళ ఊరు పోయి ఏం చేస్తాడో తెలియదు, కానీ మాది ఫలానా ఊరు ఫలానా ప్రాంతం అని మాట్లాడుకున్నారు. అందరూ బోళ్ళని కృతజ్ఞతలు చెప్పారు. ఈ రాజకుమార్తెని 4 ఏళ్ల వయసులో తెచ్చాడు, దానికి ఇప్పుడు 16 ఏళ్ళు. వాళ్ళదే ఊరు అమ్మాయికి తెలుసు. అక్కడి నుంచి కొంతమంది సైనికులు కూడా ఉన్నారు ఆ ఊరి వాళ్ళు. వాళ్ళకి రాజకుమార్తె ఉందని కూడా తెలీదు, వీళ్ళ నాన్న రాజని తెలుసు. అంటే ఈ పిల్ల రాకముందే వాళ్ళు వచ్చారనమాట. అదే సరే, ఆ మొత్తం మీద ఎవరి ఊళ్ళకి వాళ్ళని బయలుదేరి తీశారు. మన రాజకుమారుడు మూడోవాడు ఈ యువరాణిని, ఒక రాజకుమార్తె కదా, గుర్రం ఎక్కించుకుని, గుర్రం ఉంది కదా వీళ్ళ దగ్గర, సరే కుక్క సహాయంతో ఆ నదులు వాగులు దాటుకుంటూ వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. రాజు రాణి ఆశ్చర్యపోయారు, ప్రజలంతా ఆశ్చర్యపోయారు. మళ్ళీ వెనక్కి వచ్చారు వీళ్ళు. వెనక్కి వచ్చేసరికి సరే వాళ్ళు మొత్తం కనుక్కున్నారు. ఈ సన్యాసి తనకు ఒక గుండె కావాలి, ఆ గుండె కావడం కోసం ఎంతమందికో పిల్లలు పుట్టించాడు. ఓహో, రాక్షసమాయతోటి. కానీ వీళ్ళకి సంతానం అయితే సాఫల్యం కుదిరింది కదా. అదైతే నిజమే. అక్కడి నుంచి ఊరంతా పెద్ద పండగ చేసుకున్నారు. ఈ రాజుగారికి ఏ రాజుగారి కుమార్తె ఈమెను భావిస్తున్నారో అది బాగా దూరం. వాళ్ళకి ఉత్తరాలు పంపించారు, మీ అమ్మాయి బతికే ఉంది, మా అబ్బాయి తెచ్చాడు, మీరు వచ్చి చూడండి అని. వాళ్ళంతా మంది మార్బలంతో సహా వచ్చారు ఇక్కడికి. వచ్చి చాలా సంతోషించి, ఈ రాక్షసుడు సన్యాసే, అతని వల్లే రాజుగారికి కూడా సంతానం కలిగింది, అమ్మాయి కూడా ఆయన వల్ల పుట్టిందే, అతను ఇచ్చిన మందు వల్ల. అక్కడి నుంచి చాలా సంతోషించారు. తర్వాత ఏమన్నారు, ఇంత అద్భుతమైన క్రియ చేశాడు మీ వాడు, మా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం, మీ రాజ్యానికి మీకు పెద్ద పిల్లలు ఉన్నారు కదా, మా రాజ్యానికి ఇంకా మాకు పిల్లలు లేరు, ఈ అబ్బాయిని తీసుకుపోయి మా రాజుని చేసుకుంటాము అని చెప్పి రాజు రాణిని ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ పిల్లలిద్దరికి. అప్పుడు తప్పించుకున్న ఆ 1000 మంది, ప్రాణాలు వచ్చిన 1000 మంది ఎంతో బాగా వీళ్ళని బతుకున్నంత కాలం సేవించారు. కథ కంచికి మనం ఇంటికి.